Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఉదయం న్యూస్. గుంటూరులో ఏటీ అగ్రహారంలో 13వ లైన్లో గిరిజన వసతి గృహంలో గిరిజన విద్యార్థులు అనేక సమస్యలతో సతమతంతో ఆందోళన చెంది గిరిజన సమాఖ్య నాయకులకు తెలియజేశారు. ఆదివారం గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ సందర్శించడం జరిగింది. విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు సక్రమంగా ఆహారం అందించడం లేదని, మంచినీటి వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేయించలేదని, దీంతో విద్యార్థులు ఉప్పునీటితో స్నానం చేయడం వల్ల దురదలు దద్దులు ఏర్పడుతున్నాయని తెలిపారు. విద్యార్థులు నగదు చెల్లించి మంచినీరు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. గత 3 నెలలుగా ఈ విధంగా జరుగుతున్న సంబంధిత వార్డెన్కు తెలియజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థులు అనారోగ్యాలకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ యుద్ధ ప్రతిపాదికను ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించిన వార్డెన్ను సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వసతి గృహంలో విద్యార్థుల కోసం వారానికి ఒకసారి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. వసతి గృహం బయట విద్యార్థులతో కలిసి వార్డెన్కు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి రాంబాబు నాయక్, ఆర్ మహేష్ నాయక్ తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. గుంటూరులోని ఏటీ అగ్రహారం 13లో ఉన్నటువంటి గిరిజన బాల వసతి గృహాన్ని ఈరోజు విద్యార్థులు ఎదురైనటువంటి సమస్యలపైన, వారు చెప్పినటువంటి కొన్ని సమస్యలపైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందజేస్తామని చెప్పేసి పదే పదే చెప్తున్నప్పటికీ ఈ గిరిజన వసతి గృహాల్లో ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ కోటేశ్వర గారు చాలా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందువల్లంటే నీళ్ల మోటార్ చెడిపోయి సుమారు 2-3 నెలలు వ్యవధి అయినప్పటికీ ఇంతవరకు నీళ్ల మోటార్ బాగు చేయించలేదు. విద్యార్థులు సాల్ట్ వాటర్తో స్నానం చేయడం వల్ల వాళ్ళంతా దద్దుర్లు వచ్చి ఆరోగ్య పరిస్థితుల నుండి చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం ఏమో ఆర్ఓ ప్లాంట్లని మేము కడతామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు వసతి గృహాల్లో ఆర్ఓ ప్లాంట్లు అనేది ఏర్పాటు చేయడం లేదు. ఒక పక్క సాల్ట్ వాటర్తో స్నానం చేసి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నారు. గతంలో మేము ఏఎన్ఎంలను నియమించాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లుగా వ్యవహరిస్తా ఉంది. తక్షణమే విద్యార్థులకి, ఇక్కడ వసతి గృహాలు చదువుతున్న విద్యార్థులందరికీ తక్షణమే మెనూ ప్రకారము ఆహారం అనేది అందించాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఈ హాస్టల్ వార్డెన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మీకు గిరిజన సమైక్య నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందువల్ల అంటే కనీసం మెనూ ప్రకారం కూడా ఆహారం అందించేటువంటి ఈ హాస్టల్ వార్డెను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి తక్షణమే గిరిజన సమైక్య డిమాండ్ చేస్తాం, ఈ హాస్టల్ వార్డెని సస్పెండ్ చేయాలని చెప్పేసి. మున్ముందు కూడా ఇలాంటివి జరగకుండా సంబంధించినటువంటి శాఖ అధికారులు, జిల్లా అధికారులు దీనిపై దృష్టి సారించాలని చెప్పేసి గిరిజన సమైక్య తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా